జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం। టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ టీయూసీఐ కార్యాలయంలో ముఖ్య సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా టీయూసీఐ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు పుల్లూరి నాగభూషణం హాజరై మాట్లాడుతూ అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం పూర్తిగా మోడీ ప్రభుత్వం అనుసరించిన ప్రైవేటీకరణ విధానాల మూలంగానే జరిగిందని ఆరోపించారు। అలాగే జూన్ 21, 22వ తేదీల్లో నిజామాబాద్లో జరిగే రాష్ట్ర సభలను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా గౌరవ అధ్యక్షులు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు గూడూరు వైకుంఠం, ఆడెపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, కలవల రాయమల్లు, నరసయ్య, రాజయ్య తదితరులు పాల్గొన్నారు। కామ్రేడ్స్, నిజామాబాద్లో తలపెట్టినటువంటి ప్రథమ బహిరంగ సభకు సబ్బండ వర్గం కార్మిక లోకానికి తెలియజేయలేదు ఏమనగా సిపిఐఎంఎల్ టీయూసీఐ అనుబంధంగా ఉన్నటువంటి కార్మికులు ఈ యొక్క బహిరంగ సభకు వచ్చి బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం। అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు, పార్టీ నాయకులు ఉన్నటువంటి నాయకత్వానికి తెలియజేసి కార్మిక లోకానికి ఈ యొక్క బహిరంగ సభ విషయంలో తెలియజేయడం ముందుండాలి। దేశంలో జరిగేటువంటి పరిణామము, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామము కార్మిక లోకానికి నష్టదాయకంగా ఉన్నటువంటి ఈ యొక్క 44 చట్టాలను కుదించి మోడీ ప్రభుత్వము 4 జోళ్లుగా కార్మిక లోకాన్ని నష్టదాయకంగా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది। ఇలాంటి వాటిని తిప్పికొట్టాలంటే ఈ యొక్క బహిరంగ సభకు కార్మిక లోకము ధారాళంగా తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం।